హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్. ఇవాళ మనం ఏపీ సెకండ్ ఇంటర్ ఎకనామిక్స్ తెలుగు మీడియం ఇంపార్టెంట్ 10 మార్క్స్ లిస్ట్ అండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను వివరించండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, భారతదేశంలో పేదరికానికి కారణాలు ఏవి? సెకండ్ క్వశ్చన్ అండి అది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండడానికి గల కారణాలేవి? ఉత్పాదకత పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేయండి. ఇదల్లా కూడా థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానమును విమర్శనాత్మకముగా పరిశీలింపుము. ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాంతీయ అసమానతలకు గల కారణాలు వివరించండి. ఇది వచ్చేటప్పటికి ఫిఫ్త్ క్వశ్చన్ అండి. లాస్ట్ వన్ సిక్స్త్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చాను చూడండి. సిక్స్త్ వన్ ఇదిగోండి, సిక్స్త్ వన్ ఇది. భారతదేశంలో గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలు ఏవి? రుణ విముక్తికి కొన్ని పరిష్కారాలను సూచించుము. మొత్తం కూడా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నేను? 6 క్వశ్చన్స్. అంటే మనం యాక్చువల్గా రాయాల్సింది 3 రాయాలి. ఎన్ని ఇస్తే 3 రాయాలి? నువ్వు 5 ఇస్తే నువ్వు రాయాల్సింది 3 క్వశ్చన్స్ రాయాలి. 3 ఇంటూ 10 30 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, 30 మార్క్స్. ఓకేనా? మనం 6 క్వశ్చన్స్ ఇచ్చాము. ఈ 6 కూడా తరోగా నేర్చుకోండి. 99.9% వస్తాయి అనేసి మనం అనుకుందాం. బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని నేను ఇంపార్టెంట్ లిస్ట్ తీశాను. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే.